హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే 9కి 71 ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత 6కి 26 ఎలా వచ్చిందో తెలుసుకుంటే అప్పుడు మనం 7కి క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు 9 స్క్వేర్ చేసి చూద్దాం ఒకసారి. 9 స్క్వేర్ చేస్తే ఎంత? 81 వచ్చింది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 71 ఇచ్చాడు. 71 రావాలంటే -10 చేద్దాం, అప్పుడు 71 వచ్చింది. ఇదైతే వచ్చింది. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 6ని స్క్వేర్ చేద్దాం. 6 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఇక్కడ ఉంది ఏంటి? 26. అందుకు మనం -10 చేద్దాం, అప్పుడు 26 వచ్చింది. అంటే ఈ లాజిక్ మనకి ఇక్కడ యూస్ అయింది. అదే మనం 7కి ఈ క్వశ్చన్ మార్క్ ఎలా వచ్చిందో చూద్దాం. 7ని స్క్వేర్ చేస్తే 49 వచ్చింది. ఇందాకలాగే -10 చేద్దాం, చేస్తే మనకు 39 వచ్చింది. ఆప్షన్స్లో ఉందా? ఉంది. ఆప్షన్ సి. నెక్స్ట్ ఇలాంటిది ఇంకో ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఇలాంటివి ఇచ్చాడు అంటే మధ్యలో అది మనం ఇక్కడ 31 ఇచ్చాడు, 145 ఇచ్చాడు అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ మధ్యలో దాన్ని మనం ఇప్పుడు గెస్ చేయాలి, అంటే కనిపెట్టాలి. ఇక్కడ ఫస్ట్ మనం యాడ్ చేసి చూద్దాం. 5 + 2 వచ్చేసరికి 7, 7 + 3 10, 10 + 1 11 వచ్చింది. దీన్ని 3తో మల్టిప్లై చేసి చూద్దాం. 11 3s ఎంత? 33 వచ్చింది. దీన్ని మనకు రావాల్సింది ఏంటిది? 31 రావాలి, 33 కాదు. -2 చేస్తే 31 వచ్చింది. మరి ఇదే లాజిక్ ఇక్కడ ఏమైనా అప్లై అయ్యేదో లేదో చూద్దాం. అదే లాజిక్ ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. 3 + 2 5, 5 + 4 9, 9 + 6 చేస్తే ఎంత? 15 వచ్చింది. సో 15 × 3 చేద్దాం. 3 చేస్తే 45 వచ్చింది. నియర్లీ కూడా లేదు, ఇక్కడ 145 వచ్చింది. అంటే ఈ లాజిక్ మనకి ఇక్కడ యూస్ కాదు. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం చాలా వరకు మనకు మల్టిప్లికేషన్ అయితే యూస్ అయ్యిద్ది. మల్టిప్లై చేసి చూద్దాం. 5 2s are 10, 10 3s are ఎంత? 30, 30 1s are ఎంత? 30. సో 30 ఉంది. దీనికి +1 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 31 వచ్చింది. ఇదైతే వచ్చింది. అలానే ఇక్కడ కూడా వచ్చిందో లేదో చూద్దాం. 3 2s are 6, 6 4s are 24, 24 6 ఎంత? 24 6 ఎంత అంటే 144 వచ్చింది. సో దీనికి +1 చేస్తే ఎంత? 145. అంటే ఈ లాజిక్ అయితే ఇక్కడ యూజ్ అయింది. సేమ్ ఇదే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 5 7s are 35, 35 2s ఎంత? 70, 70 1s are 70. సో 70. ఇక్కడ +1 యాడ్ చేసాం కదా, +1 యాడ్ చేద్దాం, అప్పుడు 71 వచ్చింది. ఆప్షన్స్లో ఉందా 71? ఎస్ ఉంది, ఆప్షన్ డి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వస్తే కొద్దిగా మనకు లాజిక్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.